వెల్కమ్ టు S4. నేను మీ రమ్య. స్టార్ హీరోయిన్ రష్మిక మందన మరోసారి తన పాత్ర పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుకున్నారు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు మైసా కోసం పూర్తిగా భిన్నమైన యాక్షన్ అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం చిత్రీకరించిన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. కొత్త దర్శకుడు రవీంద్ర పూర్లే తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రష్మిక గొండు గిరిజన మహిళ పాత్రలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ పాత్ర కోసం ఆమె శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రత్యేక సిద్ధమైనట్లు చిత్ర బృందం తెలిపింది. ఇటీవల సినిమాలోని కీలకమైన నీటి అడుగు జరిగే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది. ఈ సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. క్లిష్టమైన ఫైట్ మూమెంట్స్ ని సహజంగా తెరపై చూపించేందుకు రష్మిక ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కేచా బంప్రాకి పర్యవేక్షణలో యాక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసిన రష్మిక సాధ్యమైనంత వరకు డూపులపై ఆధారపడకుండా స్వయంగా సన్నివేశాల్లో పాల్గొన్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ ప్రయత్నం సినిమాలోని యాక్షన్ కి మరింత సహజత్వాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మైసా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవల బృందా మాస్టర్ కొరియోగ్రాఫర్లో ఓ ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించారు. అంతకుముందు కేరళలో కీలక యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర బృందం త్వరలోనే టీజర్ ని విడుదల చేసి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈశ్వరరావు, గురు సోమసుందరం, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. శ్రేయసి పి కృష్ణ సినిమా ఆటోగ్రఫీ అందిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పుష్ప తర్వాత దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన రష్మిక మైసా ద్వారా పూర్తి స్థాయి యాక్షన్ పాత్రలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతమైతే ఆమె కెరీర్ లో మరో కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.